తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు కాదని, గురువు చంద్రబాబు నాయుడిని ముంచే శిష్యుడిగా మారారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కులగణన అంశంతో పాటు కేంద్ర నిధుల కేటాయింపుపై తెలంగాణ బీజేపీ నేతలతో తలెత్తిన వివాదం నుంచి బయటపడేందుకు తాను గురువుగా భావించే చంద్రబాబును రేవంత్ రెడ్డి ఉచ్చులోకి లాగారు. తాను సీఎంగా పాలించే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ ఉండటానికి వీల్లేదని చెప్పే కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల పాలనలో ముస్లిం రిజర్వేషన్ను ఎలా అమలు చేస్తున్నారని రేవంత్ నిలదీశారు. అదేవిధంగా తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు ఏపీలో మాదిగ రిజర్వేషన్ అమలు చేయమని ఎందుకు అడగలేదని రేవంత్ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటారు. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇస్తున్నా. నేను గుజరాత్ లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్ లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈ రోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద. పాపం కౌగిలించుకున్నారు, బానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము, ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈ రోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కెళ్లి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేయించడాను అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి? ఇన్ని మాటలు ఒక రకంగా ఈ పాయింట్ చంద్రబాబును ఇరకాటంలో పెడుతుంది. ఎందుకంటే ఏపీలో మాదిగ ఓటర్ల కంటే మాల సామాజిక వర్గ జనాభా ఎక్కువ. ఇటు రేవంత్ డిమాండ్ చేస్తున్నట్లు ఆంధ్రాలో మాదిగ రిజర్వేషన్ అమలు చేస్తే అధిక సంఖ్యలో ఉన్న మాల సామాజిక వర్గ ఓటర్లు దూరం అవుతారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే మాదిగ రిజర్వేషన్ ను అమలు చేయడం లేదన్న వాదన ఉంది. బీజేపీని డిఫెన్స్ లో పడేసే ఉద్దేశంతో రేవంత్ కీలక ప్రశ్నలను సంధించిన ఇవి ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయి. తమ్ముడే పేకాటే అన్న నానుడిని రేవంత్ రుజువు చేశారని, తనకు రాజకీయ సెగ తగలేసరికి గాడ్ ఫాదర్ చంద్రబాబును సైతం ఉపేక్షించలేదని వాదన వినిపిస్తోంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అనే కొటేషన్ రేవంత్ రెడ్డి బాగా వంట పట్టించుకున్న రెమ్మోనేనని.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడు కాదని, గురువు చంద్రబాబు నాయుడుని ముంచే శిష్యుడిగా మారాలని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కులగణన అంశంతో పాటు కేంద్ర నిధుల కేటాయింపుపై తెలంగాణ బీజేపీ నేతలతో తలెత్తిన వివాదం నుంచి బయటపడేందుకు తాను గురువుగా భావించే చంద్రబాబును రేవంత్ రెడ్డి ఉచ్చులోకి లాగారు. తాను సీఎంగా పాలించే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదని చెప్పే కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల పాలనలో ముస్లిం రిజర్వేషన్ను ఎలా అమలు చేస్తారని రేవంత్ నిలదీశారు. అదేవిధంగా తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు ఏపీలో మాదిగ రిజర్వేషన్ అమలు చేయమని ఎందుకు అడగలేరని రేవంత్ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తాం అంటున్నారు. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇస్తున్నా. నేను గుజరాత్ లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్ లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషన్ రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈ రోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద. మాట్లాడుతున్నారు. మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగిలించుకున్నారు, బానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలలో. మరి ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము. ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈ రోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేయించను అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి?